ఏపీ రాజకీయాలు ఈసారి కుటుంబాల్లో చిచ్చు పెట్టాయి. కొణిదెల అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగితే అన్న చెల్లెళ్ళు జగన్ షర్మిల మధ్య నిప్పులు పుట్టించింది రాజకీయం. ఏ అన్నను గెలిపించాలని ఒకప్పుడు వేలకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారో ఇప్పుడు అదే అన్నకు ఎదురు తిరిగారు షర్మిల. బాబాయ్ హత్య కేసుతో పాటు జగన్ రూపం ఇది అంటూ జనాల ముందుకు వచ్చారు. దీంతో వైఎస్ కుటుంబం వ్యవహారం రోడ్డున పడినట్లయింది. షర్మిలను చంద్రబాబు నడిపిస్తున్నారని, ఆమె చీర రంగుతో పాటు మాటల వరకు ప్రతి విషయాన్ని వైసీపీ ట్రోల్ చేసింది. దీంతో షర్మిల కన్నీళ్లు పెట్టుకున్నారు. జగన్ మీద శాపనార్థాలు గుప్పించారు. ఈ ఉసురే జగన్ కు తగిలిందా అనే చర్చ జరుగుతోంది. అందుకే వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుందా అని డిస్కస్ చేసుకుంటున్నారు చాలా మంది. ఇది నిజమా కాదా అన్న సంగతి ఎలా ఉన్నా జగన్ అతి విశ్వాసమే వైసీపీని ఈ స్థాయిలో దెబ్బతీసింది. కూటమిని మాత్రమే కాదు, కుటుంబ సభ్యులను కూడా జగన్ తక్కువ చేసి చూశారేమో అనిపించింది ఓ సమయంలో. సొంత చెల్లెలు షర్మిలను కూడా చెడుగుడా ఆడుకున్నారు. దీంతో కన్నెర చేసిన చెల్లెలు జగన్ను ఎలాగైనా ఓడించాలని డిసైడ్ అయ్యారు. అన్నపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి వివేక హత్య కేసు పదే పదే బయటకు తీసుకొచ్చి రాష్ట్రమంతా ఆ ప్రభావం పడేలా చేశారనే చర్చ జరుగుతోంది. దీని ప్రభావమే బలమనుకున్న రాయలసీమలో వైసీపీకి కఠినమైన పరిస్థితులు ఎదురయ్యాయి. కంచుకోట లాంటి కడపలో కూడా వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేయలేకపోయింది. కుటుంబం నుంచి బయటకు వచ్చి జగన్ నట్టింట్లోకి ఓటమిని తీసుకువచ్చారు జగన్ చెల్లెళ్ళు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఏ చెల్లెళ్ళైనా అన్న ఎదుగుదలను కోరుకుంటారు. అయితే జగన్ చెల్లెళ్ళు మాత్రం అన్న పరాభవాన్ని కోరుకున్నారు, విజయం సాధించారు. సొంత రక్త సంబంధీకులే వైసీపీపై తిరుగుబాటు చేయడంతో నట్టింట్లోకి ఓటమి నడిచి వచ్చినట్లయింది. కొందరు టీడీపీ నాయకులు అభిమానులైతే మరో రేంజ్లో రెచ్చిపోతున్నారు. జగన్ కి తన సొంత చెల్లెళ్ల ఉసురు తగిలిందని, చేసిన పాపం ఎప్పటికైనా తగలక మానదని అంటున్నారు.